ఇష్టం అమ్మా. You can start from anywhere. You can start from anywhere. Before and after. ఇప్పుడు present. Like what you have improved and everything. It can be anything. బిఫోర్ నేను జాయిన్ అవ్వక ముందు అయితే చాలా ఉండేవి సార్. చాలా బిగ్ గోల్స్ ఉండేవి. అవి ఎట్లా అచీవ్ అవ్వాలో ఒక ఐడియా లేదు సార్. ఇంటర్ లో ఉన్నప్పుడే నాకు ఈ సాఫ్ట్వేర్ సైడ్ కొంచెం చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం ఉండేది అప్పుడే. కానీ బీటెక్ జాయిన్ అయిన తర్వాత చాలా డొమైన్స్ చూసేసరికి అందులో ఏది చూస్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోయాను సార్. ఒక పక్క ఫుల్ స్టాక్ అని, ఇంకా డేటా సైన్స్ అనేసి, ఏఐఎంఎల్ అనేసి చాలా ఉన్నాయి సార్. కానీ అందులో ఏది నేర్చుకోవాలో తెలియదు సార్. తర్వాత అకాడమిక్స్ మీద ఫోకస్ చేశాను. నా ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉన్నారు సార్ అప్పుడైతే. కానీ మా సీనియర్స్ ఏమో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు సార్, ప్రతిదీ ఇక్కడ ఓన్లీ థియరిటికల్ గానే చెప్తారు, కానీ మీరు ట్రై చేయాలి ఓన్ గా ల్యాప్టాప్స్ తీసుకొని యూట్యూబ్స్ లో చూడండి అని చాలా మంది చెప్పారు సార్. కానీ ఒక గైడెన్స్ అనేది కావాలి కదా సార్, ఏదైనా నేర్చుకోవడానికైనా. ఇలా చేస్తే కోడ్ ఇలా వస్తుంది అనేసి, అంటే టైం కాంప్లెక్సిటీ అనేది కూడా ఉంటది కదా సార్ కాన్సెప్ట్. అవన్నీ కావాలి కదా అనేసి అక్కడే స్టక్ అయిపోయాను సార్ నేను. కానీ ట్రై చేద్దాం, నేర్చుకోవాలనేసి చాలా ఉండింది. కానీ మీరు ఎప్పుడైతే వర్క్ షాప్ మా కాలేజ్కి వచ్చారో అప్పుడు మీరు చెప్పిన విధానం కానీ కానీ నేను డొమైన్ అయితే చూస్ చేసుకోలేదు సార్. ఈ సైబర్ సెక్యూరిటీ కదా అని అప్పుడు చాలానే అనుకున్నాను. కానీ అవన్నీ పక్కన పెట్టి మీరు చెప్పిన విధానం ఇంకా నాకైతే చాలా ఫాస్ట్ గా అర్థమైపోయింది సార్. అలాగే నా ఫ్రెండ్ కూడా తెలియని లాంగ్వేజ్ అయినా చాలా ఈజీగా అర్థమైపోయింది కదా, చాలా తక్కువ టైంలోనే అనిపించేసింది సార్. అప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. తర్వాత నా కమ్యూనికేషన్ కానీ, ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా ఉండేది సార్. నా ఫ్రెండ్స్ తో కూడా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. కానీ ఇప్పుడు కూడా నేను ఒక 1 month బ్యాక్ బెంగళూరుకి వచ్చినప్పుడు అవతల వాళ్ళు కన్నడలో మాట్లాడేవాళ్ళు సార్. కానీ వాళ్ళకు ఇంగ్లీష్ వస్తుంది, వాళ్ళు మాట్లాడే వాళ్ళు. కానీ అప్పుడు నేను తిరిగి మాట్లాడగలిగాను సార్. బేసిక్ అనేది ఉంది సార్. సో బయటకు వచ్చిన తర్వాత అయినా నాకు ఇప్పుడు ఇంగ్లీష్ వస్తుంది కదా, ఇంతకుముందు ఇంత మాత్రం కూడా వచ్చేది కాదు కదా అని అప్పుడు అనిపించింది సార్. ఇంకా టెక్నికల్ గా కూడా సార్ ఇంతకుముందు అసలు తెలిసేది కాదు సార్ కోడింగ్ అనేది. పైథాన్ కానీ, డేటా స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ థియరిటికల్ గానే తెలుసు సార్. అప్పుడు ఏ క్వశ్చన్స్ అడిగినా కానీ తిరిగి ఆన్సర్ ఇచ్చేదాన్ని. కానీ కోడింగ్ లో మాత్రం జీరో నాలెడ్జ్ సార్ నాకు. ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత సెవరీ మైండ్స్ లో బ్యాష్ స్క్రిప్టింగ్ సార్ బాగా వచ్చు. మా అన్నకు నేను చెప్పగలిగాను సార్. తనకు కూడా లినక్స్ కమాండ్స్ కొన్ని తెలుసు. కానీ తను తిరిగి నన్ను అడిగేటప్పుడు నేనే కొంచెం గొడవ పడినట్టుగా గొడవ చేస్తాను సార్. ఆ కమాండ్స్ ఇవి ఇట్లా దీన్ని అని అట్లా చేసేదాన్ని సార్ మా అన్నతో కూడా. అవును సార్. సో ఇప్పుడు మీరు ఎంత టార్గెట్ ఎల్పీఐ పెట్టుకున్నారు సార్? 10 to 15 పెట్టుకున్నాను సార్. ఏమైనా స్టార్టింగ్ కాబట్టి 10 to 15 సార్. ఓకే. ఇప్పుడు మీరు 3rd year అమ్మా, ఇంకా 1 year ఉంది, వస్తుంది మంచి జాబ్ అయితే. సో మీ జూనియర్స్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళని చూస్తుంటే నీకేం అనిపిస్తుంది? ఇప్పుడు నీ పైన ఇంత ప్రెషర్ ఉంది, వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? ఇంకా ఏం చేయకూడదు? ఇంకా 2 years ఉంది బీటెక్ వాళ్ళకు, 3 years ఉంది, ఇంకా ఏం చేయకూడదు? ఇంకా ఏం చేయకూడదు? టైం విషయంలో కానీ, వాళ్ళ యాక్టివిటీస్ లో కానీ మరి సజెస్ట్ చేయొచ్చు. మీరు చెప్పినవన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలి సార్. అసలు వదలకూడదు. వాళ్ళు నెగ్లెక్ట్ చేశారంటే కదా కష్టపడాల్సి వస్తుంది సార్ ఫ్యూచర్ లో. ఆల్రెడీ చాలా ఇప్పట్లో జాబ్స్ తక్కువ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం ఆల్రెడీ చాలా డొమైన్స్ మాకు ఆఫర్ చేశారు. ఇవన్నీ ఖచ్చితంగా మేము నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఏ డొమైన్ లో అయినా మేము జాబ్ తెచ్చుకోవచ్చు సార్. ఒకటి కాకపోతే ఇంకొకటి. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మాలతి, మంచిగా ఇచ్చారు మీ హానెస్ట్. మీ పేరెంట్స్ మీటింగ్ అవును ఏమంటారు? పేరెంట్స్ మీటింగ్ పెట్టాలా వద్దా? పెట్టండి సార్. మా పేరెంట్స్ కి అయితే నచ్చింది సార్.